రాష్ట్రంలో ముఖ్యంగా మనం గమనించుకుంటే గుర్తుపెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడేటప్పుడు కూడా మన యొక్క నినాదాలు ఉపాధి, విద్య, నీళ్లు, నిధులు అనుకొని మనం ముందుకు సాగి వందలాది మంది వేలాది మంది అమరుల త్యాగాలపైన సాధించుకున్న ప్రత్యేక 29వ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు మొట్టమొదటిగా సంతోషంగా భావిస్తారని చెప్పేసి మనం అనుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. నిరుద్యోగులు కూడా అదే విధంగా భావించరు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కొన్ని విషయాల్లో మాత్రము కొద్దిగా మనం వెనక్కి పోయినట్టు అనిపించింది. ఆ వెనక్కిపోయిన అనిపించిన సమయంలో మేము 2016 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అనేక సమస్యలపై, కార్పొరేట్ ఒత్తిడులపై, కార్పొరేట్ వ్యవస్థలపై, ఫీజు రీయింబర్స్మెంట్ అంశం కూడా పాత ప్రభుత్వం కూడా దాదాపు 6,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ అంశం బాకీలు పెట్టినాయి. కొత్త ప్రభుత్వం వీళ్ళు 2.5 సంవత్సరాల లోపల దాదాపు ఇంకొక 6,500 కోట్లు బాకీలు ఏర్పడడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం రావడంలో కారణం నేను ఒక ముఖ్య పాత్ర పోషించడం జరిగిందన్న. నిరుద్యోగ అంశం ఆనాడు కేసీఆర్ గారి పైన, టీఆర్ఎస్ పార్టీ పైన అనేక పోరాటాలు మేము చేయడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు మనకు కొన్ని పార్టీలు మారితే మనకు ఇంకొన్ని అంశాలపైన మనం గెలవచ్చు, మనం సాధించవచ్చు అనే ఆశతోని మనము పోరాటం. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కేసీఆర్ సార్ బాగున్నాడేమో, అంత ఇంత చేసి పెట్టింది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే పొత్తులు వేస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నేను నిరుద్యోగ యాత్ర నార్త్ తెలంగాణ కన్వీనర్ ఉండి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాలు తిరిగి అనేక అంశాలపైన పోరాటం చేయడం జరిగింది. మా కోదండరాం సార్ గారి నేతృత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశం మీద నేను ఇప్పటికీ డిప్యూటీ సీఎం గారిని 2 సార్లు కలవడం జరిగింది. సీఎం గారికి, సీఎం పిఆర్ఓ గారికి అనేక రిప్రజెంటేషన్లు తెలంగాణ జనసమితి పార్టీ, విద్యార్థి జనసమితి ఆర్గనైజేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఈ యొక్క ప్రభుత్వము విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అని అర్థం కావట్లేదు. పాత ప్రభుత్వం విద్యార్థుల పట్లనే కక్ష సాధింపు చేసింది, కొత్త ప్రభుత్వం విద్యార్థుల పట్లనే కక్ష సాధింపు చేస్తుంది. మరి ఇంకే ప్రభుత్వం వచ్చినా విద్యార్థులని ముందుకు పోయారు. ఎందుకంటే ఈ విద్యార్థులు బాగుపడితే, విద్యార్థులు చదువుకుంటే రేపటి పొద్దున భవిష్యత్తు ఈ విద్యార్థులే మనకు ప్రశ్నగా తిరుగుబాటు అవుతారనే ఆలోచనతో మనకు విద్యార్థులను దూరం పెడుతున్నారేమో అని చెప్పేసి నా ఒక అనుమానం కాదు, ఇది నిజం. ఎందుకంటే పెద్దలు దత్తాత్రేయ గారు ఉన్నారు. అలాంటి వాళ్ళని పెద్దలను చూసుకొని మేము ఈ స్థాయి దాకా వచ్చినాం. నేను 2009 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించినాం. ఇప్పటికీ మనం ఈ సమస్యల పైన మనం ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం పోరాడుతున్నాము అని అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామనేసి కూడా మనం ఆలోచన చేయాలి. దాదాపు 12,000 కోట్ల నుండి 13,000 కోట్ల వరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి. ఫీజు రీయింబర్స్మెంట్లు రావాలా? దాంట్లో భాగంగా బడ్జెట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 20,000 కోర్సు నుండి మొదలు పెడితే 2 లక్షల కోర్సు వరకు కూడా మనకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే అంశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నత స్థాయి కాలేజీలకు మాత్రం కొద్దిపాటిగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తున్నారు ప్రభుత్వము. బడ్జెట్ కాలేజీలకి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ మీదే బతుకుతాయి కొన్ని కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ మీద బతుకుతాయి. కానీ ఆ కాలేజీలు పూర్తిగా మూదింపబడుతున్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 200 కాలేజీ పైచీలకు ఇంజనీరింగ్ కాలేజీలు మూసిపోయి చిన్న కాలేజీలు తట్టుకోలేక వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయగలరు. ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్లు డిగ్రీ పూర్తి చేసుకొని, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ల కోసము వారు పోరాడుతున్నారు. వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నారు. సూసైడ్ అటెంప్ట్లు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లాలో ఒక మిత్రుడు, ఒక సోదరుడు చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న ఇక్కడ నల్లనరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఒక పిల్లవాడు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నుండి మొదలు పెడితే ప్రభుత్వం వచ్చినాక కూడా ఆ యొక్క ఆత్మహత్యలు ఆడడం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయట్లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నోరు తొలిస్తే మొదటిగా విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పేసి బద్దలు కొట్టి చెప్తున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థాపిస్తున్నా అని చెప్పేసి బద్దలు కొట్టి చెప్తున్నాడు. కానీ ప్రతి అంశం పైన ఫోకస్ పెడుతున్నాడు ఈ యొక్క ప్రభుత్వం, విద్య పైన మాత్రమే ఫోకస్ పెట్టలేదు. ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి అనేక సంక్షేమ హాస్టళ్లలో. గురుకులాలు ఇంకా సత్యభవనాలు లేవు. మనకు విద్య
మీరు చెప్పుకుంటూ పోతే గంటల తరబడి మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది పక్కన పెడితే మాలాంటి విద్యార్థులు దయచేసి విద్యాపరంగా దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే మీరు ఏమైనా అవినీతి చేసుకోవాలి, ఎక్కడన్నా పోయి ఏమన్నా కోర్టు స్టార్ట్ చేసుకొని ఏమైనా వేసుకోవాలి. రాష్ట్రంలో పేదవాళ్ళకి కావాల్సినది ముఖ్యమైన అంశాలు ఉచిత విద్య ఉచిత వైద్య. ఈరోజు కేరళ రాష్ట్రం చూసుకుంటే కేజీ నుండి పీజీ వరకు యూనివర్సిటీలలో కూడా ఉచిత విద్య వాళ్ళని మొన్ననే డిక్లేర్ చేయడం జరిగింది కేరళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. మరి మన ప్రభుత్వాలు ఎందుకు జరుగుతాయి, మన ప్రభుత్వాలు ఎందుకు చేస్తలేదు? కేవలం ఒకటే, ఈ రోజు విద్య కనుక విద్యార్థులకు సరిగా ఇస్తే ఆ విద్యార్థులే ఆయుధాలుగా తెల్లబడతారు రేపటి రోజున మన ప్రభుత్వాల పైన అనే ఆలోచనతో భయంతో ఈ ప్రభుత్వాలు విద్యను దూరం పెడుతున్నారు. పేద విద్యార్థులని విద్యకి తాకట్టు కూడా చేయట్లేదు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని రెండు చేతులకి నేను దండం పెట్టి అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే విద్యాశాఖ మంత్రి, మీరే రాష్ట్రానికి మంత్రి. కాబట్టి ఈ యొక్క మీరు రాకముందుకు ఏమన్నారంటే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అందులో మా జెండా కూడా కలిసి మేము పనిచేస్తాము చెప్పుకోవడానికి నాకే ఎలా ఏదో విధంగా ఉన్నది. కానీ ఈ సమస్యల పైన పోరాటం అనేది మనం అలవాటు. ఏ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి మనం మాట్లాడి ప్రశ్నించడం అనేది మనకు అలవాటు. ఎందుకంటే మనం ఏనాడు కూడా అధికారంలో లేము, అధికారం కోసం మనం ముందుకు పోము, అధికారంలో పదవుల కోసం మనం ముందుకు రాము. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మా యొక్క విన్నపము, మా యొక్క మనవి, మా యొక్క రిక్వెస్ట్, మేము ఒక పుచ్చం అడుగుతున్నాం అనుకోండి, విద్యార్థులుగా చేతులు సాపి మిమ్మల్ని పుచ్చం అడుగుతున్నాము. ఈ రోజు మాకు మా యొక్క 12,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు పేద విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు శాంతియుతంగా నడుస్తున్నాయి. మీకు గుర్తుంది, గత ప్రభుత్వంలో అనేక ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయో అదే రిపీట్ అవుతుంది. మళ్ళా మీకు చాలా కష్టమవుతుంది. మీరేమనంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. ఎస్, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే అనేక ప్రాజెక్టులు మీరు ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు మూసీ రివర్కి 1,50,000 కోట్లు మీరు మంజూరు చేస్తున్నారు కదా. 1,50,000 కోట్లు అవసరం లేదు కదా మా ఫీజు రియంబర్స్మెంట్ కోసము. కేవలం 12,000 కోట్లు మాత్రమే మా ఫీజు రియంబర్స్మెంట్ కోసం అడుగుతున్నాం. కేవలం 12,000 కోట్లు దశలవారీగా విడుదల చేయండి. చేయడానికి మీకు బాధ ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్న తెలంగాణ జనసమితి పార్టీ తరఫున ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తరఫున. కాబట్టి దయచేసి మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు అమలు చేసే విద్యను పూర్తిగా సంతృప్తిగా విద్యార్థులకు చెప్పడానికి అమలు చేయండి. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి, స్కాలర్షిప్లు విడుదల చేయండి, ప్రభుత్వ బడులని అభివృద్ధి చేయండి, ప్రభుత్వ సంక్షేమ ఆస్తులను తక్కువ నిర్మించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏమైనా తప్పులు మాట్లాడితే ఇక్కడ అందరూ పార్టీగా ఉన్నారు, అందుకే నేను ఒప్పించండి మాత్రం నన్ను పెద్దలు క్షమించాలన్నా. ఈ యొక్క సమావేశాన్ని నన్ను పిలిచినందుకు తెలంగాణ జనసమితి పార్టీ తరఫున, విద్యార్థి జనసమితి పార్టీ సంఘం తరఫున ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ